అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన వాక్య ధ్యానములో ఏదైనా ప్రార్థన. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానములతో పొగడబడుచు ఉన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను వాగ్దానం చేసినటువంటి అదోనాయి మీకు స్తోత్రం. దీవెనకరమగు వర్షములు కురియును అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని వాగ్దానం చేసినటువంటి అదోనాయి మీకు స్తోత్రం. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనస్తులకు దర్శనములు కలుగును అని వాగ్దానం చేసినటువంటి అదోనాయి మీకు స్తోత్రం. నది తీరమందలి తోటల వలెను, యావే నాటిన అగరు చెట్ల వలెను, నేల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. వృద్ధులు కలల కొందరు, ఆ దినంలో నా దాసుల మీదను నా దాసురాండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను, వారు ప్రవచించెదరు అని వాగ్దానం చేసినటువంటి అదోనాయి మీకు స్తోత్రం. మరి ఇలాంటి వాగ్దానాలు మాకు అనుగ్రహించి వాగ్దానంలో మేము పాలిభాగస్తులు అవునట్లుగా మీ యొక్క జ్ఞానాత్మను మా మీద ఉంచి మమ్మల్ని మా హృదయమును భద్రపరుస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ శ్రమలలో పాలొందుటైనా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతే, నీ శ్రమలలో పాలొందుటైనా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతే, నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ యాషువాని రక్తమందు కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యెహోషాపాతు ఏలుబడి 3వ సంవత్సరంలో ధర్మశాస్త్రమును బోధించడానికి పెద్దలైన బెన్హాయిలు, ఓబద్య, జకర్య, నెతనేలు, మికాయా, షమాయా, నెతన్యా, జబద్య, ఆషాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టొబదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామా, యెహోరామును యోధావారి మధ్య ధర్మశాస్త్రమును బోధిస్తూ ప్రకటన చేస్తూ ఉండటానికి సంచారం చేస్తూ వీరు బోధించినట్లుగా మనము ఈ అధ్యాయాలు మనం గమనించగలం. యెహోషాపాతు మరి కాలమందు సువార్త జరిగినదని మనము ఈ దినమున నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క 50 అదోనాయి వారి యొక్క భయము చుట్టూ దేశముల వారి మీద కూడా ప్రభావం పడి ఫిలిస్తీన్లు పన్నును కానుకలను మరి యెహోషాపాతుకు అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. అరబీయులు
గొర్రెలను పొట్టేళ్లను అనేక వేల గొర్రెలను పొట్టేళ్లను మరి యెహోషాపాతుకు ఇచ్చినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలము. అంత మాత్రమే కాదు, సామాగ్రి, ధనము ఇవన్నీ కూడా అధికంగా యెహోషాపాతుకు సమకూర్చబడినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. యోధాలో అద్నా వద్ద 3,00,000 మంది యుద్ధశూరులు ఉండగా, పరాక్రమశాలులు ఉండగా, యోహానాను వద్ద 2,00,000 మంది, 2,80,000 మంది మరి యుద్ధశూరులు, పరాక్రమశాలులు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. జిక్రీ కుమారుడైన అమస్యా వద్ద 2,00,000 మంది, బెన్యామీనులలో ఎల్యదా యొద్ద కేడెము పట్టుకుని వారు 2,00,000 మంది, యెహోజాబాదు వద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులై ఉన్నట్లుగా, అంటే ఈ యొక్క యెహోషాపాతు యొద్ద యుద్ధశూరులు ఎంతమంది ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వీరు కాకుండా ప్రాకారముల వద్ద, ఆక్రమించుకోబడిన స్థలాల వద్ద కూడా పరాక్రమశాలులు, యుద్ధశూరులు ఉన్నట్లుగా కూడా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.